హంపిలోని ఈ విఠల ఆలయంలోని స్తంభాలు కేవలం నిలబడి ఉండవు, అవి సంగీతాన్ని ఆలపిస్తాయి. ఒక రాయిని తాకితే సప్తస్వరాలు ఎలా ఉద్భవిస్తాయో మీరెప్పుడైనా ఆలోచించారా? బ్రిటిష్ వారు ఈ రహస్యం తెలుసుకోవాలని ఇక్కడి స్తంభాలను కోసి మరీ పరిశీలించారు. లోపల మెటల్ ఉంటుందనుకున్నారు, కానీ వారికి కనిపించింది మాత్రం సాధారణమైన స్వచ్ఛమైన రాయే. అయితే ఆ రాయిలోనే ఇంత అద్భుతమైన శబ్ద సాంకేతికత దాగి ఉండటం చూసి వారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇది మ్యాజిక్ కాదు, అద్భుతమైన అకౌస్టిక్ ఇంజనీరింగ్. మేము రాళ్లను చెక్కేటప్పుడే లోపల ఖచ్చితమైన పరిమాణంలో రెజోనేటింగ్ ఛాంబర్స్ సృష్టించాం. రాతిలోని లోహపు అంశాలు ఆ ధ్వనిని దివ్యమైన సంగీతంలా మారుస్తాయి. ఈ సప్తస్వరాల ప్రకంపనలు మన శరీరంలోని చక్రాలను మేల్కొలిపి మనసుకు లోతైన ప్రశాంతతను ప్రసాదిస్తాయి. దీనినే నాదబ్రహ్మ సాధన అంటారు. ప్రపంచం ఆశ్చర్యపడేలా మన ఇంజనీరింగ్ అద్భుతాలను రాళ్లపై రాసిన ఘన చరిత్ర మనది. మన పూర్వీకులు అందించిన ఈ విజ్ఞాన సంపదను చూస్తుంటే గర్వంగా ఉంది కదా. ఇంతటి గొప్ప వారసత్వం మనకున్నందుకు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. జై హింద్.